ఏమి స్కూటీ ఇయ్యలేదా? ఇలే అదేంది 2500 కూడా ఇస్తా అన్నాడు ఆడపిల్ల. ఏమి లేదమ్మా, ఆయన కరెంట్ ఇస్తా అన్నాడు. కరెంట్ ఫ్రీగా ఏం లేదు. రేషన్ కార్డు కూడా మేము సపరేట్ గా మళ్ళీ 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి చేపించుకున్నాము. ఆయన ఏమి ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఎక్కుతున్నావా? ఫ్రీ బస్ ఎక్కుతున్నా? ఆహా, ఫ్రీ బస్ ఎక్కుతుండే ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఎంతమంది జనాలు, పిల్లలు నలిగిపోతున్నారు, ప్లేస్ ఉండడం లేదు, మళ్ళీ ఛార్జెస్ మగాళ్ళకి పెంచేశారు. చదువుకునే పిల్లలకి మరి ఏం లేదు, ఏం లేదు ఆడ. జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఇప్పటికే స్కాలర్షిప్ కేసీఆర్ ఉన్నసేపు వచ్చింది, ఇప్పుడు అది కూడా వస్తలేదు. కేసీఆర్ గిట్టిచ్చిండు పిల్లలకి, ఇప్పుడు అది కూడా లేదు. పుట్టిన పిల్లలకి 70,000 ఉద్యోగాలను ఆల్రెడీ ఏం లేదని ఏమి ఇచ్చిందిలే చేసిందిలే ఉన్నమాట. ఆయన ఇచ్చిందిలే, మేము చేసిందిలే. మేము బతికేటలో ఎట్లనే బతుకుతున్నాం అట్లనే బతుకుతున్నాం. ఇంకా పెంచిండు, అన్ని పెంచిండు. ఆడ ఏం లేదు, ఏం లేదు. ఇల్లులు కూడా ఇస్తా అన్నాడు కానీ ఏమైందో మళ్ళీ సంగతి ఏమైంది? అసలు ఏమైందో, పెట్టుకున్నాము, వచ్చిర్రు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళారు. ఇంకా వాళ్ళ గురించి అడిగితే మేము మాకు నచ్చినప్పుడు ఇస్తాం, అసలు మేము ఇస్తేనే మీరు బతుకుతున్నారా అన్నట్టు రుబాబుగా మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు గురించి అడిగితే ఈ టైం అవుతుంది ఆ టైం అవుతుంది అని చెప్పి 6 నెలలు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అది కూడా సపరేట్గా 1000 రూపాయలు ఎవరి చేతులైనా పెడితేనే కానీ మా పని అవ్వడంలే. అంతే, ఆడ ఏం లేదు మేడం, మొత్తం కల్తీ అధ్వానం. మీరు నమ్మకుని మొత్తం అధ్వానం. మీరు ఒక్క ఆఫీస్కి పోండి, మాకు ఈ పని కావాలని అంటే 2-3 నెలలు తిరగాలి, పక్కా తిరగాలి. అది రేషన్ కార్డ్ అయినా, పేరు మార్పిడైనా, ఏదైనా సరే, ఆఖరికి పాప బర్త్ సర్టిఫికేట్ అయినా సరే 6 నెలలు తిరిగితే కానీ పని అవ్వదు. అట్లా ఉంది గవర్నమెంట్. ఇంకా రేవంత్ రెడ్డి నమ్మద్దు. కేసీఆర్ ఉన్నప్పుడైనా కనీసం నా పిల్లలకు బట్టలు ఇచ్చిండు, నా పిల్లలకు డబ్బులు వేసిండు, అన్నం పెట్టిండు, నాకు చీరలు ఇచ్చిండు, నాకు పండగకి చీర ఇచ్చిండు. ఆయన ఒప్పుకుంటా, ఆయన బాగా చూసిండు. ఎంతెందుకు కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది మాకు ఉన్నమాట, 1,00,000 ఇచ్చిండు ఆయన మా పెళ్ళైన కొత్తలో. అదే ఏ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం. ఆయన ఉన్నప్పుడే నడిచింది ఇవంతా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఏం దొరకడం లేదు, పెళ్ళైనాక ఏం దొరకడం లేదు మేడం ఉన్నమాట. ఆయన ఎప్పుడు వస్తాడని చూస్తున్నా. ఇప్పుడు కేసీఆరే రావాలి ఖచ్చితంగా, కేసీఆర్కే మా ఓటు.